సో హాట్ క్లైమేట్ యొక్క ప్రభావం స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ మీద ఎలా ఉంటుంది? స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుందా, పెరుగుతుందా? అటువంటిది మనం ఈవేళ తెలుసుకుందాం. సో మనకు తెలుసు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, స్పోర్ట్స్ మెన్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు మనకి హీట్ జనరేట్ అవుతుందని, అది స్కిన్ ద్వారా ఎక్కువగా బయటికి రేడియేట్ అయిపోతుందని, ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుందని మనం చెప్పుకుందాం. సో ఈ ఎలిమినేషన్ ఆఫ్ హీట్ శరీరంలో ఉన్నటువంటి ఎక్కువైన టెంపరేచర్ ని బయటికి త్వరగా ఎప్పుడు పంపిస్తామంటే బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఈ ఎక్సెస్ హీట్ జనరేటర్ అనేది వెంటనే వెళ్ళిపోతుంది. కానీ బయట పర్యావరణంలో వేడి ఎక్కువగా ఉంటే హీట్ ట్రాన్స్ఫర్ శరీరంలో నుంచి లోపల జనరేట్ అయినటువంటి వేడిని బయటకు పంపించడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కొన్ని సందర్భాల్లో బయట క్లైమేట్ లో బాగా టెంపరేచర్ ఎక్కువైనప్పుడు బాడీ కూడా బయటికి పంపించడం కాదు కదా, బాడీయే గెయిన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మనకి వస్తాయి. అప్పుడు చాలా కష్టం అవుతుంది బయటికి పంపించడం అనేది. స్కిన్ టెంపరేచర్ కన్నా కూడా ఎక్కువగా బాడీ టెంపరేచర్ ఎక్కువ పరిస్థితులు మనకి వస్తాయి అన్నమాట. అటువంటిప్పుడు ఎలిమినేషన్ ఆఫ్ హీట్ బికమ్స్ వెరీ 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 డిఫికల్ట్. ఎప్పుడైతే ఈ రకమైన పరిస్థితులు మనకు వస్తాయో మనం చేసేటువంటి పనిని తగ్గించేస్తుంది. అది టెంపరేచర్ ఎప్పుడైతే బయటికి వెళ్తలేదో, టెంపరేచర్ లోపలే ఉండిపోతుందో అప్పుడు డైరెక్ట్ గా దాని ప్రభావం మనం చేసే పని మీద పడిపోయి మన పెర్ఫార్మెన్స్ లెవెల్, ప్రధానంగా మనకి స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోయే అవకాశం కూడా వస్తుంది అన్నమాట. సో ప్రధానంగా మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మనకి వేడిగా ఉన్నప్పుడు శరీరంలో ఎక్స్ట్రా టెంపరేచర్ ని మనం స్వెట్ రూపంలో బయటికి పంపిస్తాము. స్వెట్ బయటికి పంపించి అది ఎవాపరేట్ అయినట్టుగా చేస్తే అది ఎవాపరేట్ ఎలా అవుతుంది? శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను గ్రహించేది ఎవాపరేట్ అవుతుంది. అప్పుడు లోపల శరీరం లోపల టెంపరేచర్ తగ్గుతుంది అన్నమాట. సో స్కిన్ సర్ఫేస్ అనేది బయట ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ కి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతుందో, డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవడం అంటే ఏంటి? స్కిన్ క్లోత్స్ ఏమీ లేకుండా మన చేతులు, కాళ్ళు వీటన్నిటికీ మన క్లోత్స్ ఎక్కువ ఉండవు, ఫేస్ ఇవన్నీ. అటువంటి పరిస్థితులు డైరెక్ట్ గా కనుక ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు స్వెట్ అనేది ఎవాపరేట్ అయ్యి బయటికి త్వరగా టెంపరేచర్ మనం బయటికి పంపించే అవకాశం మనకి ఉంటుంది. సో మొట్టమొదటి ఏంటంటే ఈ ఎవాపరేషన్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద, స్కిన్ దట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ది ఎన్వైరన్మెంట్, పర్యావరణానికి స్కిన్ ఎక్స్పోజర్ మీద ఆధారపడి ఉంటుంది. 2 టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఆఫ్ ది ఎయిర్. బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంటే హీట్ ట్రాన్స్ఫర్ తక్కువగా ఉంటుంది, శరీరంలో బాడీ వేడి అలాగనే ఉంటూ ఉంటుంది. తర్వాత హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నా కూడా వాటర్ వేపర్ ఎక్కువగా ఉన్నా కూడా, చుట్టూ ఉన్న గాలిలో వాటర్ వేపర్ ఎక్కువగా ఉంటే ఈ స్వెట్ ని మళ్ళీ ఎవాపరేట్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. తర్వాత గాలి ధారాళంగా శరీరం మీదకి ప్రవహిస్తుందా లేదా? గాలి బాగా వీస్తూ ఉందనుకోండి, మనకి ఏమైపోతుందంటే టెంపరేచర్ త్వరగా గాలి బాగా వీస్తూ ఉంటే స్వెట్ త్వరగా ఎవాపరేట్ అయిపోయి టెంపరేచర్ ని బయటకు పంపించే అవకాశం కూడా మనకి ఉంటుంది. సో మనకు ప్రధానంగా వీటన్నిటిలోకి కూడా బయట పర్యావరణంలో ఉండే గాలిలో తేమ ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గాలిలో తేమ బాగా ఎక్కువగా ఉంటే ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది. దట్ ఎఫెక్ట్స్ ది బాడీ టెంపరేచర్. శరీరంలో ఉన్నటువంటి బాడీ టెంపరేచర్, పెరిగినటువంటి టెంపరేచర్ ని ఎఫెక్ట్ చేసి త్వరగా హ్యూమిడిటీ కనుక బాగా ఎక్కువగా ఉంటే అది త్వరగా ఈ శరీరంలో ఉన్నటువంటి టెంపరేచర్ ని త్వరగా ట్రాన్స్ఫర్ చేయనివ్వకుండా బాడీ టెంపరేచర్ పెరిగేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, బయట స్వెట్ ని ఎలా పంపిస్తుందో, బాగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక లేయర్ లాగా శరీరం యొక్క ఇది చేతి మీద ఒక లేయర్ లాగా ఏర్పడేటట్టుగా చేసి, ఇది పర్యావరణానికి ఎక్స్పోజ్ అయితే
అప్పుడు ఇదేమవుతుంది, ఈ పైన ఉన్నటువంటి చెమటంతా కూడా శరీరం లోపల వేడిని గ్రహించి ఎవాపరేట్ అవుతుంది. బయట హ్యూమిడిటీ ఎక్కువగా ఉందనుకోండి, నీటిలో తేమ ఎక్కువగా ఉంటే ఈ తేమ ఏమైపోతుంది, మళ్ళీ అందులోకి వెళ్ళలేదు కదా. సో తేమ ఎక్కువగా ఉంటే అది చాలా చాలా అన్నిటిలోకి, ఇంతకు ముందు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నిటిలోకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. తేమ ఎక్కువగా ఉంటే మనకి, సో చూడండి ఎవాపరేషన్ ఎలా జరుగుతుంది, స్కిన్ మీద మనకి డ్రాప్లెట్స్ ఆఫ్ స్వెట్ ఇలా ఏర్పడతాయి. ఏర్పడి స్కిన్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ని గ్రహించి ఈ స్వెట్ గ్లాండ్స్ మనకి చెమటను సృష్టించి బయటికి పంపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ స్కిన్ మీద ఉపరితల మీద ఒక లేయర్ లాగా ఏర్పడి శరీరంలో ఉన్నటువంటి టెంపరేచర్ ని గ్రహించి ఇది ఇవాపరేట్ అవుతుంది అన్నమాట. ఈ రకంగా బాడీ టెంపరేచర్ మనకి తగ్గుతూ ఉంటుంది. తర్వాత హ్యూమిడిటీ, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. హ్యూమిడిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎన్వైరన్మెంట్. పర్యావరణంలో అట్మాస్ఫియర్ లో మనకి వాటర్ వేపర్ ఎంత ఉంది అని చెప్పేది మనకి హ్యూమిడిటీ. హ్యూమిడిటీ ఎక్కువ ఉందంటే వాటర్ వేపర్ ఎక్కువ ఉంది అని, హ్యూమిడిటీ తక్కువ ఉంది అంటే వాటర్ వేపర్ తక్కువ ఉంది అని అర్థం అనమాట. హ్యూమిడిటీ అది ఇంతకు ముందే చెప్పాం. మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువగా జరగదు. ఎందుకంటే ది ఎయిర్ లో ఆల్రెడీ వాటర్ వేపర్ ఎక్కువగా ఉండి అది సాచురేట్ అయిపోయింది. మళ్ళీ స్వెట్ లో నుంచి ఆవిరయ్యే వాటర్ వేపర్ కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎయిర్ లోకి వెళ్ళాలి. ఇది అలౌ చేయదు. అటువంటిప్పుడు వాటర్ వేపర్ ఆల్రెడీ గాలిలో కొంతవరకు ఇమిడ్చుకుపోయిన తర్వాత ఈ స్వెట్ నుంచి వచ్చే వాటర్ వేపర్ ని అది అలౌ చేయదు. అటువంటిప్పుడు స్వెట్ ఎవాపరేట్ అవ్వదు. వాటర్ వేపర్ అలౌ చేస్తుంటేనే ఎవాపరేట్, లేకపోతే ఎవాపరేట్ అవ్వదు. అప్పుడు బాడీ టెంపరేచర్ కూడా శరీరంలో అలాగే. ఇది గాలిలో ఉన్నటువంటి తేమ తక్కువగా ఉన్నప్పుడు స్వెట్ బాగా ఎవాపరేట్ అవుతుంది. చాలా తేలిగ్గా ఎవాపరేట్ అయిపోయి బాడీని త్వరగా కూల్ చేసుకునే పరిస్థితి మనకు వస్తుంది అనమాట. సో హ్యూమిడిటీ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్ ది 3 దట్ వి హావ్ మెన్షన్డ్ ఎర్లియర్. ఇంతకు ముందు చెప్పిన వాటిలో కన్నా హ్యూమిడిటీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. చూడండి, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే, గాలిలో తేమ ఎక్కువగా ఉంటే, గాలిలో పరిగెడుతూ ఉంటే, ఈ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు గాలిలో ఆల్రెడీ తేమ ఎక్కువ ఉంది, మంచు పడుతోంది, గాలిలో తేమ ఎక్కువగా ఉంది. అటువంటిప్పుడు ఎక్సర్సైజెస్ కనుక బాగా చేస్తే మన శరీరంలో ప్రొడ్యూస్ అయినటువంటి టెంపరేచర్ పర్యావరణంలోకి పంపించడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట. సో మరి ఎట్లా హాట్ హ్యూమిడ్ క్లైమేట్ ఏం చేస్తుంది మన శరీరం మీద, ఏ రకమైన ప్రభావాల్ని చూపిస్తుంది అనేది ఒకసారి. ఇది మోర్ డేంజరస్. వేడి గాలి వీచేదానికన్నా కూడా సాచురేటెడ్ వాటర్ వేపర్ కనుక ఎక్కువగా ఉంటే గాలిలో, దట్ ఈస్ మోర్ డేంజరస్. అంటే ఈ హ్యూమిడ్ క్లైమేట్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా టెంపరేచర్ అనేది బాడీలోనే ఉంటుంది. బాడీలో నుంచి త్వరగా బయటికి పంపించడం అనేది జరగదు. ఎక్సెస్ టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్ కన్నా ఎక్సర్సైజ్ చేస్తుంటే టెంపరేచర్ ఎక్కువైపోతుంది. ఆ ఎక్సెస్ టెంపరేచర్ ని బయటికి పంపించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో మనకి ఈ ఎవాపరేషన్ లో మోర్ వాటర్ ఆర్ సాల్ట్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఇన్ ది బాడీ. చెమట రూపంలో బయటికి ఏమి వెళ్ళిపోతాయి? వాటర్, సాల్ట్స్, మినరల్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ వాటర్, మినరల్, సాల్ట్స్, చెమట ఎక్కువగా ఎవాపరేట్ అవ్వాలి అంటే ఈ బ్లడ్ సర్ఫేస్ కి, అంటే చర్మం వైపు బ్లడ్ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం వర్క్ ఎక్కువగా చేస్తామో టెంపరేచర్ మనకి ట్రాన్స్ఫర్ ఎక్కువ ఎప్పుడు జరగాలంటే బ్లడ్ సప్లై మనకి స్కిన్ చుట్టూ, స్కిన్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది, వర్కింగ్ మజిల్స్ కన్నా కూడా ఎక్కువగా. అందుకని వర్కింగ్ మజిల్స్ కి రావాల్సిన బ్లడ్ రాదు. టెంపరేచర్ కనుక ఎక్కువైపోతూ ఉంటే టెంపరేచర్ ని బయటికి పంపించడానికి బ్లడ్ సప్లై ఆ స్కిన్ వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. వర్కింగ్ మజిల్, పని చేస్తున్నటువంటి మజిల్స్ కి తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంది అంటే అక్కడ అర్థం ఏంటి? ఆక్సిజన్, తర్వాత కావాల్సినటువంటి పోషక పదార్థాలు, సాల్ట్స్, వాటర్, మినరల్స్ ఇవన్నీ కూడా మజిల్స్ కి తక్కువ అయిపోతాయి. ఎప్పుడైతే తక్కువ అవుతే అప్పుడు ఏమవుతుంది? మజిల్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్, అవుట్కమ్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ కూడా దానికి రిలేటివ్ గా తగ్గిపోతూ ఉంటుంది, దానికి సాపేక్షంగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ హ్యూమిడిటీ టెంపరేచర్, హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉన్నప్పుడు, హ్యూమిడిటీ బాగా
ఎక్కువ ఉన్నప్పుడు శరీరంలో టెంపరేచర్ బయటికి పంపించాలి కాబట్టి మనం ఎక్సర్సైజెస్ కనుక బాగా చేస్తూ ఉంటే ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఇప్పుడు చెప్పినట్టుగా స్కిన్ వైపు రక్తాన్ని ఎక్కువగా పంపిస్తుంది. ద పర్సెంటేజ్ ఆఫ్ బ్లడ్ దట్ ఈస్ సెంట్ టు ది స్కిన్ ఈజ్ మోర్. ఎందుకు అంటే టెంపరేచర్ రెగ్యులేషన్ జరగాలి, లోపల వర్కౌట్స్ జరుగుతున్నాయి, వేడి పుట్టుకొస్తుంది, అది రెగ్యులేట్ జరగాలి అంటే ఏం చేయాలి? మొత్తం ఒక వర్కింగ్ మజిల్స్ కి పంపిస్తే కాదు, శరీరం మొత్తానికి ఈ టెంపరేచర్ ని స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయడమే కాకుండా స్వెట్ గ్లాండ్స్ ని మోటివేట్ చేసి వాటి స్వెట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేట్టుగా చూసి స్వెట్ ఆవిరయ్యేటట్టుగా చూడాలి. ఎంతో కొంత హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నా కొంతైనా ఆవిరవుతుంది కదా. ఆ రకంగా చూసినప్పుడు బ్లడ్ ఎక్కువ సప్లై అనేది స్కిన్ వైపు వెళ్తుంది, టెంపరేచర్ రెగ్యులేషన్ కి, వర్కింగ్ మజిల్స్ కి తగ్గిపోతుంది. ఎప్పుడైతే వర్కింగ్ మజిల్స్ కి బ్లడ్ తగ్గిపోతుందో అప్పుడు వర్క్ దాని మీద డైరెక్ట్ గా పెర్ఫార్మెన్స్ మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ మనకి బయట బాగా కోల్డ్ గా ఉంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందని చెప్పుకున్నాం మనం? వాసో కన్స్ట్రిక్షన్ జరిగిపోతుంది, బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. దేర్ బై ద బ్లడ్ సప్లై టు ది పెరిఫెరల్ పార్ట్స్ ఈజ్ లెస్. అప్పుడు వేడి లోపల అప్పుడు బ్లడ్ వర్కింగ్ మజిల్స్ కి ఎక్కువ వెళ్తుంది. కోల్డ్ టెంపరేచర్ లో వర్కింగ్ మజిల్స్ కి ఎక్కువ వీటి ఎఫిషియన్సీ పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది హాట్ క్లైమేట్ కి కోల్డ్ క్లైమేట్ కి తేడా. కోల్డ్ మరీ ఎక్కువైనా ఇబ్బంది, అది ఏ రకంగా ఇబ్బంది అది మళ్ళీ మనం తెలుస్తాం. కోల్డ్ మరీ ఎక్కువైనా సరే ఇబ్బంది. కానీ బయట మరీ హాట్ గా లేకుండా కోల్డ్ గా కనుకుంటే, అంత ఎక్కువ కోల్డ్ లేకుండా మోడరేట్ కోల్డ్ కనుకుంటే అప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది? పెరిఫెరల్స్ ఉపరితలంలోకి వెళ్ళేటటువంటి బ్లడ్ అంతా కూడా తగ్గిపోతుంది. అప్పుడు వర్కింగ్ మజిల్స్ కి బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఆక్సిజన్ ఎక్కువ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మజిల్స్ బాగా ఎఫిషియెంట్ గా పనిచేసే పెరిగి పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అన్నమాట.